హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మహామాక్స్. సో యాజ్ ఇట్ ఈస్ మనం మాట్లాడుకోవాల్సిన ఒక సినిమా ఉంది, కాంతా. అసలు కాంతా అంటే ఏంటి? కాంతా అంటే ఒక అందమైన అమ్మాయి. సో అందమైన అమ్మాయి కథే ఈ కాంతా అనమాట. స్టోరీ అయితే చాలా బాగుంది. ఆ స్క్రీన్ ప్లే అవ్వచ్చు, డైలాగ్ డెలివరీ అవ్వచ్చు, చాలా బాగుంది. అండ్ మనం మెయిన్గా ఈ సినిమా గురించి మాట్లాడుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దుల్కర్ సల్మాన్ గురించి మాట్లాడుకోవాలి. వాట్ ఏ పర్ఫార్మెన్స్! ఆయన యాక్ట్ చేస్తున్నంతసేపు కూడా మనకి లైక్ ఆ పాత కాలంలో రెట్రో మూవీస్లో మనం వెళ్ళిపోయిన ఫీలింగ్ వస్తుంది మనకి. అప్పట్లో మూవీస్ ఎలా తీసేవాళ్ళు, అసలు ఎలా ఉండేది, వాళ్ళు యాక్టింగ్ ఎలా చేసేవాళ్ళు మనకు తెలియదు. మనం జస్ట్ ఒక పిక్చర్ మాత్రం చూస్తాం. బట్ ఇందులో ఆయన పర్ఫార్మెన్స్ యాక్ట్ చేసి చూపించారు కదా, ఆ విధానం చాలా బాగుందన్నమాట. స్టోరీ పరంగా ఒక మంచి కాన్సెప్ట్ అని చెప్పాలి. బట్ ఇది ఒక చాలా మంది మొన్నటి వరకు రిలీజ్ అవ్వడానికి ముందు వరకు కూడా ఇది ఒకరి బయోపిక్, వాళ్ళ బయోపిక్, వీళ్ళ బయోపిక్ అని చెప్పారు. కానీ అది ఎవరి బయోపిక్ అనేది మనకి ఇంకా క్లారిటీ లేదు. కాకపోతే ఇది ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. ఆ ఇన్సిడెంట్ బేస్ చేసుకుని తీసుకున్న ఒక ఫిక్షనల్ స్టోరీ అన్నట్టుగా చెప్పారు. అండ్ ఫస్ట్ హాఫ్ అంతా కూడా బాగుంటుంది. దుల్కర్ సల్మాన్ యాక్టింగ్ కావచ్చు, సముద్రకని గారి యాక్టింగ్ కావచ్చు, అసలు చాలా బాగుంటుంది ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి స్లో అయిపోతుంది. ఓవరాల్గా ఎట్లా అంటే అక్కడే ఒక నలుగురు మధ్యలో తిరుగుతున్న స్టోరీ అన్నట్టు అనిపిస్తుంది. మెయిన్గా ఏంటంటే సెకండ్ హాఫ్ రానా ఎంట్రీ ఉంటుంది, చాలా బాగుంటుంది. రానా ఎంట్రీ తర్వాత నుంచి కొంచెం టర్న్ అవుతుంది సినిమా అనుకుంటాం. కాకపోతే అక్కడక్కడే స్లోగా తిరుగుతూ మనకి కొంచెం బోరింగ్ ఫీలింగ్ వస్తుంది అనమాట. మెయిన్గా ఈ సినిమాలో మనం ఎక్కువగా మాట్లాడుకోవాల్సింది వాళ్ళు క్యారెక్టర్స్ ప్లే చేసిన విధానం అవ్వచ్చు, అండ్ వాళ్ళు వాడిన ఈ రెట్రోకి సంబంధించిన కార్స్ అవ్వచ్చు, లేకపోతే ఆ సెట్ ప్రాపర్టీ అవ్వచ్చు, చాలా బాగుంది. అంటే మనకి అప్పట్లో ఎలా ఉంటాయి మూవీస్, ఎలా తీసేవాళ్ళు ఏంటంటే మనకు తెలియదు. కానీ ఈ సినిమా చూస్తే అలా ఉండేదా, ఓహో ఇలా చెప్పేవాళ్ళ, ఓహో ఇలా డైలాగ్స్ చెప్పేవాళ్ళ, ఇలా తీసేవాళ్ళ, క్లోజప్ షాట్స్ ఇలా పెట్టాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా చాలా పిన్ టు పిన్ చూపించారు. అండ్ మెయిన్ ఇందులో మనం మాట్లాడుకోవాల్సింది, అందులో కెమెరా చూపిస్తారు. ఆ కెమెరా కనుక మీకు తెలుసుంటే డెఫినెట్లీ మీరు కామెంట్లో మెన్షన్ చేయండి. అండ్ నేను చెప్తాను బిఫోర్ దట్ ఏంటంటే, ఆ కెమెరా పాతాళ భైరవి మూవీ తీసిన కెమెరాని వీళ్ళు ఎక్కడో ఏదో ఒక స్టూడియోస్ నుంచి తీసుకొచ్చి దాన్ని సెట్ ప్రాపర్టీ కింద వాడారనమాట. వాట్ ఏ బ్యూటీ! అప్పట్లో తీసిన మూవీస్కి యూజ్ చేసిన కెమెరాని ఇక్కడ వాడారంటే నిజంగా సంథింగ్ ఇంట్రెస్టింగ్ అని చెప్పాలి. అండ్ మెయిన్గా మనం ఏంటంటే ఇక్కడ వీళ్ళ యాక్టింగ్ గురించే మాట్లాడుకోవాలి. అండ్ భాగ్యశ్రీ బూర్సే తన పర్ఫార్మెన్స్ అయితే ఐస్తో ఎక్స్ప్రెషన్స్ పలికేసింది. ఒకప్పుడు మనం సావిత్రి గారు చూసాం, తర్వాత మహానటి టైంలో మనం కీర్తి సురేష్ గారిని చూసాం, ఇప్పుడు భాగ్యశ్రీ బూర్సే తన అభినయం అందంతో నిజంగా ఒక రెట్రో ఫీలింగ్కి మనం వెళ్ళిపోయాం. అండ్ మెయిన్గా ఇప్పుడు ఏంటంటే దుల్కర్ సల్మాన్ గారు రీసెంట్గా రెట్రో కింగ్, అలాగే నట కిరీటి అని కూడా ఆయనకి ట్యాగ్స్ ఇస్తున్నారు. నిజంగా ఆయన పర్ఫార్మెన్స్కి అయితే ఇవ్వాల్సిందే. కాకపోతే సినిమా స్లో నరేషన్ వల్ల ఏంటంటే మనకి చూసే కొంచెం బోర్ అనిపిస్తుంది. ఓవరాల్గా ఈ సినిమా అయితే ఒక డైరెక్టర్ తీసిన విధానం కావచ్చు, ఆయన చెప్పే విధానం కావచ్చు, చాలా బాగుంది. అండ్ మనం బిఫోర్ మూవీ రిలీజ్కి ముందర ఒకళ్ళ బయోపిక్, వాళ్ళ బయోపిక్, వీళ్ళ బయోపిక్ అని చెప్పి చాలా మనం అంచనాలు వేసుకున్నాం. కానీ అది ఎవరి బయోపిక్, ఇది నిజంగా జరిగిందా అనేది ఇంకా మనకి క్లారిటీ లేదు. కాకపోతే వీళ్ళు చెప్పేది ఏంటంటే ఒక జరిగింది అన్నట్టుగా చెప్తున్నారు, బట్ ఎవరిదనేది తెలియదు. అండ్ మెయిన్గా ఇందులో మనం చూడాల్సింది ఏంటంటే, అప్పట్లో బ్లాక్ అండ్ వైట్ మూవీస్ ఎలా ఉంటాయి, ఆ పిక్చర్ క్వాలిటీ ఎలా ఉంటుంది, ఆ రీల్స్ ఎలా ఉంటాయి, అవన్నీ చూపించారు. సినిమా అయితే ఒక ట్విస్ట్ ఉంటుంది, కానీ ఆ ట్విస్ట్ అనేది మనం ఈజీగా క్యాచ్ చేసేయచ్చు. సో అక్కడ డైరెక్టర్ కొంచెం మైనస్ అయిందని చెప్పాలి డైరెక్షన్ విషయంలో. అండ్ మిగిలిన విషయాలు అంటే డైలాగ్స్ అవ్వచ్చు, స్క్రీన్ ప్లే అవ్వచ్చు, కంటెంట్ అవ్వచ్చు, చాలా బాగుంది. సో ఓవరాల్గా ఇదైతే ఒక వన్ టైం వాచబుల్ మూవీ. సో మీలో ఎంతమందికి ఈ కాంతా మూవీ నచ్చిందో కింద కామెంట్లో మెన్షన్ చేయండి. మీ కామెంట్స్ కోసం నేను ఎదురు చూస్తుంటాను. అలాగే ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ రివ్యూస్ కనుక తెలుసుకోవాలి అనుకుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మహామాక్స్. సో మహామాక్స్ తరపున కాంతా మూవీకి మీ ఇచ్చే రేటింగ్ 2.5 out of 5 అయితే ఇస్తాం.